దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ చక్కటి సహవాసం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ సమయాన్ని మనము వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే ఈ సమయం లేక ఈ లోకంలో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితానికి అర్థం లేదు, మన జీవితానికి అర్థం ఉంది. వాళ్ళ సమయానికి అర్థం లేదు, మన సమయానికి అర్థం ఉంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళకంటూ గోల్ లేదు, మనకు ఉంది. మన గోల్ ఏంటిది అని అంటే వాక్యం చెప్తుంది, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. మనకు ఒక గురి ఉంది, ఆ గురి యొద్దకే మనము పరిగెత్తవలసిన వారమై ఉంటూ ఉన్నాం. సో ఇంకా 1 hourలో వీఆర్ క్లోజింగ్ 2024 4th year. 1 hourలో క్లోజ్ అయిపోతుంది, ఎండింగ్లోకి వచ్చేస్తున్నాం మనం. సో ఈ ఎండింగ్లో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చూడండి, ఒకసారి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, మనకందరికి బాగా తెలిసినటువంటి ఈ వాక్య భాగమును మనము చదువుకుందాం. 17వ వచనం చదవాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా 2 కొరింథీ 5:17 అదే 17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన చేసుకుందాం. అద్భుతంగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా. ఒక్కసారి నీ స్వరాన్ని మాకు వినిపించమని వేడుకుంటూ ఉన్నాను. నీ యొక్క సంచారము, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సు మాకు అనుగ్రహించు. మరి ముఖ్యంగా తల్లి ప్రభువా, మాలో నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ సంవత్సరానికి ఆఖరి మెసేజ్ ఇది. దీంట్లో ఇక్కడ అంటాడు ఆయన, చదువు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. చాలు ఏమంటాడు, పాతవి గతించు. మన అంశం ఏంటంటే పాతవి గతించను, గతిస్తూ ఉన్నాయి. ఇక వదిలేసినటువంటి వాళ్ళు గతించను, లేదు వదిలేది ఉంది అని అంటే గతించును, లేదు మనం పెట్టుకుంటామంటే మేము ఏం చేయలేము దానికి. ఆమేన్. హల్లెలూయా. అందుకే పాతవి గతించను. భక్తుడు ఏమన్నా అంటే గతించను, పాస్ట్ టెన్స్, వెళ్ళిపోయి అంటే నువ్వు వదిలేయాల్సినవి వదిలేయాలి అంతే. దాన్ని మరలా మనం తిరిగి చూడకూడదని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. మనము సీక్వెల్గా మనం వెళ్తూ ఉందాం త్వరగా, ఎందుకంటే మనకు చాలా సమయం తక్కువగా ఉంది కాబట్టి 1/2 hourలో మనం మెసేజ్ ముగించాలి. కాబట్టి వాక్యం చెప్తుంది పాతవి గతించెను. పాతవి అంటే మనలో ఉన్న, మనల్ని ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్నా, వేదనకు గురి చేస్తున్నా, కష్టానికి గురి చేస్తున్నా, లేక మన శరీరానికి అవి ఆమోదయోగ్యంగా లేకపోయినా, లేక మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నావో, అవి ఏవైతే ఉన్నాయో మన ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, వాక్య జీవితాన్ని ఏవైతే మనల్ని పాడు చేస్తున్నాయో అవి ఏం చేయాలంటే అవి పాతవి కనుక వాటిని ఏం చేయమంటున్నా ఆయన, గతించిపోయే దాంట్లో విసిరివేయమంటున్నాడు ఆయన. అందుకే పాతవి గతించెను. హల్లెలూయా. 2వ వచనం మనం చూద్దాం. లేవి రాసినటువంటి లేవియ గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. అక్కడ అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే కుష్టు రోగమును గురించి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎలాంటిదంటే అది
వాని దేహమందు దేహ చర్మమందు దేని అందు దేహ చర్మమందు పాతదైన కుష్ఠము. కుష్ఠరోగము ఎలాంటిది అని అంటే బహు ఘోరమైనటువంటిది. ఎందుకు ఘోరమైనటువంటిది అని ఒకసారి మనం గమనిస్తే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, కుష్ఠు అనేది శరీరంలో చర్మమును ఏం చేస్తుందంటే మొత్తం పాడు చేస్తుంది. చర్మమునే కాదు, శరీరాన్ని కూడా, అవయవాలను కూడా పాడు చేస్తుంది. ఒక్కసారి అది రావటం మొదలు పెడితే ఇక శరీరంలో ఉన్న ఈ వ్రేళ్ళు కావచ్చు, తర్వాత మన ముక్కు కావచ్చు, మన పెదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవయవాలను ఏం చేస్తుందో తినేస్తుంది. చర్మాన్ని కూడా టోటల్గా పాడు చేసేస్తుంది. అది అంటు వ్యాధి, అది అపవిత్రమైనటువంటిది అని వాక్యం చెప్తాం. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, కుష్ఠుని దేవుడు అపవిత్రతతో పోల్చినాడు. దేంతో పోల్చినాడు? అపవిత్రమైనటువంటి దానితో పోల్చినాడు, అపరిశుద్ధమైన దానితో పోల్చినాడు. అది పరిశుద్ధమైనటువంటిది కాదు, పవిత్రమైనది కాదు. కనుక అపవిత్రమైనటువంటి దానితో దేవుడు పోల్చినాడు గనక దాన్ని అందుకంటే పాతదైన కుష్ఠము, పాతదైన. సో ఈ పాత కుష్ఠు రోగము ఏదైతే ఉన్నదో అది నీ నుంచి తొలగిపోవాలంటే తొలగిపోదు. వాక్యం ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే అక్కడ అంటాడు ఆయన, మనం చూస్తాము మొదటి వాక్యంలో గమని చూస్తే అక్కడ అంటాడు ఆయన మంచి చక్కటి మాట అంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని ఒక కుష్ఠు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నాకు ఇష్టమైన శుద్ధునివి కా అని అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, అది శుద్ధీకరించబడేది కాదు గనక, అది స్వస్థపరచబడేది కాదు గనక. ఒకవేళ మనలో ఇలా అలాంటివి ఏమైనా ఉన్నాయేమో, మానుకోలేని పరిస్థితులు ఉన్నాయనంటే అది కుష్ఠుకు సంబంధించినటువంటిది అని అర్థం. ఒకవేళ శరీరానుసారంగా లేక చర్మానుసారంగా మనకు కనబడకపోవచ్చు. వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇది వ్యాధి. కానీ మనలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, హృదయము, మనస్సు, జీవితం, అవి మనల్ని ఏం చేస్తున్నాయంటే పాడు చేస్తూ ఉన్నాయి. నిన్ను పాడు చేసే వాటిని దేవుడు ఏమంటున్నాడు? పాత దాంట్లో పారేయమంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. పాతవి గతించిపోవాలి, పాతవి నువ్వు మర్చిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ 2024 ఇయర్ని మర్చిపోతాం, మనం అన్ని మర్చిపోతాం. కొన్నిటిని మాత్రము, పనికిరాని వాటిని మాత్రమే మనం జ్ఞాపకం పెట్టుకునేసి మనము ఏలుబడి చేస్తాం, మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. అందుకే దేవుడు పాతదైన కుష్ఠముతో దేవుడు పోల్చినాడు. ఆ పాతదైన కుష్ఠము నువ్వు ఏం చేయాలంట? నువ్వు విడిచిపెట్టలేవు. ఐ నో వెరీ వెల్ దట్ యు కాంట్ లివ్ ఇట్. ఎందుకంటే అది నీ లోపట ఉన్నది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడుంది? మన లోపట ఉంది, మన చర్మంలో ఉంది. ఇప్పుడు నీవు నేను తీసేసుకోలేము దాన్ని. మరి ఎవరు తీసేయాలి అంటే దేవుడే తీసేయాలి. దేవుడు తీసేయాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని దేవుని నువ్వు అడగాలి. 10 మంది కూడా దేవుని దగ్గరికే వచ్చినారు, ఆ ఒక్కడు కూడా దేవుని దగ్గరికే వచ్చినారు. వచ్చినప్పుడు దేవుడు కాదని లేదు. ఆమేన్, హల్లెలూయా. మనం పాత వాటిని తీసేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, 3వ మాట చూసుకుందాం. ఒకసారి నెహెమీయా రాసినటువంటి గ్రంథము చూడండి ఒకసారి, 12వ అధ్యాయం. ఈ కుష్ఠము ఎలాంటిది అంటే విస్తరిస్తూ ఉంటుంది అంటారు. ఏం చేస్తుంటుంది? అది ఒక దగ్గర మొదలై విస్తరించి, మన మైండ్స్ కూడా అట్లాగే పనిచేస్తూ ఉంటాయి, అది విస్తరిస్తూ ఉంటుంది. ఆ విస్తరించే దాన్ని మనం ఏం చేయాలంట? వదిలేయాలి, అక్కడితో దాన్ని కట్టడి చెయ్యాలి. చదువు నెహెమీయా రాసిన గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మముల అవతల నుండి, అననీయులు గోపురము నుండి,
మోయా గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. 39వ వచనం చదువుతున్నామా? మరోసారి, మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి పాత గుమ్మము అవతల నుండి వచ్చారు. మనకు కావాల్సింది పాత గుమ్మము. ఏ గుమ్మం ఇది? పాత గుమ్మం. ఆమేన్, హల్లెలూయా. ఓల్డ్ ఇస్ గోల్డ్, అది అన్నిటికీ వర్తించదు. ఓల్డ్ ఇస్ గోల్డ్ ఇస్, ఇట్ విల్ నాట్ బి సూటబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి అది సూట్ అవ్వదు, అన్నిటికీ వర్తించదు. అది కొన్నిటికి వర్తిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పాత గుమ్మము అనేది ఒకటి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పాత మార్గాలు కొన్ని ఉన్నాయి, పాత నడవడికలు కొన్ని ఉన్నాయి, పాత ద్వారాలు కొన్ని ఉన్నాయి మన లోపల. ఆ పాత ద్వారాలు, పాత మార్గాలు, పాత నడకలు, పాత జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేసుకోవాలంట? నువ్వు మానేసుకోవాలి. నువ్వు అసలు వాటి వైపు నువ్వు చూడకూడదు, పాత గుమ్మం వైపు నువ్వు చూడకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పోరాడాలి, నువ్వు కొట్లాడాలి. లేకపోతే లేదు నేను దేన్ని వదిలిపెట్టి అసలు ఎట్లయితే ఇట్లా అని చెప్పేసి ఒకవేళ అనుకోని నువ్వు అట్లనే పట్టుకునేసి నువ్వు కొత్త సంవత్సరం అనే 2025 సంవత్సరానికి ప్రవేశిస్తే నీవు సంపద సాధించేది ఏమీ లేదు. యూ విల్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే పాతవి గతించెను. 1 hour ముగించబడుతుంది, 50 minutes నీకు అంతే. సో ఈ 50 minutes పాతవి గతించిన దానిలాగానే ఉండాలి. మరలా వాటిని నువ్వు నెమరు వేసుకోవడానికి, మరలా నువ్వు ధ్యానం చేయడానికి అదే పరిశుద్ధ గ్రంథం కాదు, పరిశుద్ధమైనటువంటి క్రియలు కావు, పరిశుద్ధమైనటువంటి పనులు కావు, పరిశుద్ధమైనటువంటి జీవితం అంతకన్నా కాదు. నీ యొక్క జీవితంలో అవేవి పవిత్రమైనటువంటి క్షణాలు కూడా కావు మరలా జ్ఞాపకం చేసుకోవడానికి. సో నిన్ను పాడు చేసేటువంటి వాటిని దేవుడు విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడు. పాత గుమ్మమును నువ్వు మర్చిపోవాలి, నీ మార్గం విడిచిపెట్టాలి, పాత మార్గమును నువ్వు విడిచిపెట్టాలి. అది ఏదైనా సరే నువ్వు విడిచిపెట్టాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. గుమ్మం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మార్గమును చూపిస్తూ ఉంది, గురిని చూపిస్తా ఉంది. నువ్వు అందులో గుండా వెళ్తూ ఉన్నావు, వస్తూ ఉన్నావు, నీ నడకను చూపిస్తా ఉంది, నీ యొక్క మార్గమును చూపిస్తా ఉంది, నీ త్రోవను చూపిస్తా ఉంది. నీ త్రోవ ఏంటిదనంటే యేసయ్య చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే నీవు నడవాలి, నా ద్వారానే నువ్వు గుమ్మంలోనికి ప్రవేశించాలి, పరలోకంలోనికి ప్రవేశిస్తావని చెప్పి వాక్యం చెప్తుంది. నా ద్వారానే తప్ప ఎవడును పరలోకంలోనికి ప్రవేశించే ప్రసక్తి లేదు. ఇది దేవుడు మనకు చెబుతున్నటువంటి హెచ్చరిస్తున్నటువంటి మాటలు. ఆమేన్, హల్లెలూయా. 4వదిగా మనం చూద్దాం, దయచేసి చూడండి ఒకసారి. యోబు రాసినటువంటి గ్రంథము 14వ అధ్యాయము. యోబు 14వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకుందాం ఒకసారి. దాని వేరు భూమిలో పాతదైపోయినను. చాలండి, ఇక్కడ ఏమంటారండి? దాని వేరు భూమిలో పాతదై. ఆమేన్, హల్లెలూయా. పాతదైన వేరు. ఈ పాతదైన వేరు ఎక్కడ ఉంటుంది? మనకు కనబడుతుందా? వేరు కనబడుతుందా? ఎక్కడ ఉంటుంది వేరు? ఎక్కడ ఉంటుంది చెప్పండి గట్టిగా. భూమి లోపట ఉంటుంది వేరు, భూమి లోపట ఉంటుంది. ఎవరికి? మన రహస్య జీవితం కూడా ఎవరికి కనబడదు. ఆమేన్. నీ వేరు కూడా ఎవరికి కనబడదు, నీ వేరు కూడా ఎవరికి కనబడదు, కానీ ఒక్క ఆయన కనబడుతుంది. హల్లెలూయా. నీ వేరు నాటినవాడు ఆయనే కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. నీ వేరుని ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వేరు అయి ఉన్నావు? నీ వేరు కనబడకపోవచ్చు, కానీ చెట్టు కనబడుతూ ఉంది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే
చెట్టు కనబడుతున్నా వేరు కనబడట్లేదు అనేసి నువ్వు సంతోషపడాల్సిన అవసరం లేదు. లేకపోతే నన్ను ఎవరు చూస్తున్నారులే అనేసి నీ ఇష్టానుసారంగా జీవించడానికి కూడా నీకు అధికారము లేదు. వై? ఎందుకు లేదు అని అంటే, సింపుల్గా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన పోలిక చొప్పున మన స్వారూప్యమందు ఆయన మన ఊపిరి, ప్రాణము, ఆత్మ, జీవము ఇచ్చి, ఈ శరీరాన్ని కూడా ఇచ్చి దేవుడు ఈ లోకంలోనికి నిన్ను తీసుకొని వచ్చాడు. ఆయనని తీసుకొని వచ్చాడు. నిన్ను తీసుకొని వచ్చినటువంటి దేవునికి నువ్వు ఎలా ఉంటావో తెలీదా? యాకోబుని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు ఎవరండి? అందరికి తెలిసిన మాట ఏంటంటే, పేరు యాకోబు అంటే మోసగాడు. నిజంగా ఆయన మోసం చేస్తాడు. మరి మోసం చేసినటువంటి వ్యక్తి దేవుడు ఎట్లా ఇష్టపడతాడు? దావీదు ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, దావీదు తప్పు చేశాడు, పాపము చేశాడు. చేసినటువంటి వ్యక్తి రహస్యంగా చేశాడు ఆయన. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చేసిన పనికి నేను మిద్దె మీద నీ రహస్యాన్ని బయట పెడతానని చెప్పాడు ఆయన. ఏం వదిలిపెట్టలేదు. సో ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు ఆయన. సో యాకోబు ఎప్పుడు తెలుసు యాకోబు గురించి దేవునికి అంటే, పుట్టక ముందే తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే తెలుసు యాకోబు మోసగాడు అన్న సంగతి. పేరుకు మాత్రం ఆయన మోసగాడు. కానీ ఆయన మోసం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడ? తల్లి గర్భంలో నుంచి కూడా ఆయన బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా అని చెప్పి ఆయన నిజంగా మోసగాడు అంటే కాదు. ఆ విషయంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అన్నను మోసం చేసి ఉండొచ్చు, కానీ అది కూడా ఒక ప్రణాళికనే అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సరే, అన్నయ్యను మోసం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మోసం చేశాడని చెప్పేసి దేవుడు వదిలిపెట్టాడు ఆయన. ఏమన్నా ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు మామ దగ్గర? 21 సంవత్సరాలు పనిచేశాడు. మామయ్య మోసం చేశాడా చేయలేదా? చేశాడు. అంటే నువ్వు ఇక్కడ మోసం చేస్తే ఇక్కడనే నువ్వు మోసగించబడతావు అన్న సంగతిని కూడా గ్రహించాలి. నువ్వు పాపం ఇక్కడ చేస్తే పాపంకి తగినటువంటి శిక్ష ఇక్కడనే అనుభవించాలి. You have to face the consequences what you have done in this world. ఎక్కడో కాదు, ఇక్కడనే అనుభవించిన తర్వాతనే నీకు మరలా వేరే శిక్ష ఉంటుంది. అది వేరే. మళ్ళా తీర్పు దినాల తర్వాత మనకు వేరే. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ వేరు కనబడకపోవచ్చు ఎవరికి, కానీ నీ దేవుడిని తీసుకొని వచ్చినటువంటి దేవునికి మాత్రం నీ వేరు తెలుసు. హీ నోస్. ఆయనకు అన్ని తెలుసు. ఆయనకి యాకోబు గురించి కూడా తెలుసు దేవుడికి. కానీ యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఆయన చేసిన మోసానికి ఆయన తుంటి ఎముకను కూడా విరగొడతాడన్న సంగతి తెలుసు, కుంటుతాడన్న సంగతి కూడా తెలుసు. కానీ యథార్థవంతుడై ఉన్నాడు దేవుని దృష్టికి. ఎలా ఉన్నాడు? దేవుని దృష్టికి యథార్థవంతుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు కూడా తాను చేసినటువంటి తప్పుకి పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే, ఆఖరి వరకు కూడా ఆయన నీతిగా యథార్థతగా ఉన్నాడు. కనుకనే దేవుని హృదయాన్ని మనస్సును ఆయన ఎరిగిన వాడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ వాట్ యువర్ థింకింగ్ ఇస్. ఆయన చేసిన తప్పుకి పాపానికి ఆయన చేసిన ప్రాయశ్చిత్తం, పడిన పశ్చాత్తాపం సామాన్యమైనటువంటిది కాదు. బహు భయంకరంగా పశ్చాత్తాపడ్డాడు ఆయన. పశ్చాత్తాపడమే కాకుండా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎలా గడుపుతున్నాడో తెలుసా? మనుషులమైన మనము టైం ఉందా లేదా మనకి? లోకంలో జాబ్కి వెళ్ళడానికి టైం ఉందా? ఉంది. మీరు ఉందని చెప్పండి. నేను అడుగుతుంటే మీరు చెప్పండి, ఎస్ అని చెప్పండి. ఉందని తెలుగులో చెప్తారో ఇంగ్లీష్లో చెప్తారో మీరు చెప్పండి. జాబ్కి వెళ్ళడానికి టైం ఉందా లేదా? అన్నం తినడానికి, స్నానం చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, బాసలు తవ్వడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, వేరే పనులు చేసుకోవడానికి, ఇల్లు వాకిలు ఊపుకోవడానికి, అస్సలైంది వంటకి. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికీ టైం ఉంది. కానీ మనకు దేనికి టైం లేదు. అవన్నీ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకు అన్నిటికీ టైం ఉంది. ఇది కూడా పక్కకు పెడదాం. వాక్యానికి టైం ఉందంటే ఉంది, ఉందని చెప్పండి.
ప్రార్థన టైం ఉందా? ఉంది, ఉన్నది. నిజంగా చెప్పాలని అన్నిటి టైం ఉన్నప్పుడు దీనికి ఎందుకు ఉండదు? దీనికి కూడా ఉన్నది టైం. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు రాజు, మనం జ్ఞాపకం చేసుకోం, రాజుకు టైం ఉంటుందా? పని చేసుకుని మనకే చాలా అతి కష్టం మీద కొంచెం టైం తీసుకొని ఆ పని ఈ పని ఏదో చేసుకొని కొంచెం చేస్తాం. మరి రాజుకు టైం ఉండదా? ఒక దేశ అధ్యక్షునికి ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి టైం ఉంటుందా? ఉండదా? అవే హల్లెలూయా. ఇంపాసిబుల్. చాలా షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు పరిగెత్తాల్సి వస్తుంటుంది. వాళ్ళ ఇంటిని కూడా పక్కకు పెట్టాల్సి వస్తుంది. భార్య, పిల్లలు, కుటుంబము అన్ని పక్కకు పెట్టాల్సి వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్లో ఆ సీట్ ఉంటుంది. అలాంటి టైంలో కూడా ఒక ఆయన ఏం చేస్తున్నాడు? మొన్న రీసెంట్గా మనకు అమెరికన్ ఎలక్షన్స్ అయినాయి కదా, అక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? అక్కడ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. ఆమేన్ హల్లెలూయా. డొనాల్డ్ ట్రంప్. ఆయన టైం ఉంటుంది. అసలు అమెరికన్ ప్రెసిడెంట్కి టైం ఉంటుందా? అసలుకే టైం ఉండదు. ఆయన ఏం చేశాడు తెలుసా? మన టైం మీద మనం చెప్తున్నాం కానీ ఇదిగో ఇదే బైబిల్ ఇట్లా పట్టుకున్నాడు ఆయన. ఈ బైబిల్ పట్టుకుని ఆదివారం గుడికి వెళ్ళిపోయాడు. ఆదివారం గుడికి పోయి గుడిలో కూర్చున్నాడు. హల్లెలూయా. ఎవ్రీ సండే హీ విల్ బీ ఇన్ ద చర్చ్. అమెరికన్ ప్రెసిడెంట్ కి టైం ఉందంటే మనకు ఉంటుందా? ఉండదా? చెప్పండి. దేవుని అతిగా ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరంటే డొనాల్డ్ ట్రంపే. అలాగనే దేవుని ఇంకా అత్యధికంగా ప్రేమించిన వాడు ఎవరంటే దావీదు. ఈయన సండే చర్చికి పోయి కూర్చున్నాడంటే దావీదు ఏం చేశాడు తెలుసా? దినానికి 7 మార్లు భోజనం చేస్తూ ఉన్నాడు, 7 మార్లు నీరు త్రాగుతూ ఉన్నాడు. చెప్పండి ఏంటిదో? ఫస్ట్ వాక్యం చదువుతున్నాడు, ధర్మశాస్త్రం. తర్వాత 7 మార్లు నీళ్ళు కూడా త్రాగుతూ ఉన్నాడు, అనగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి వాళ్ళకి ఆయనకి ఎంత టైం ఉంటే మనకి ఎంత టైం ఉండాలి? ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. కానీ మనం ఏం చేస్తామంటే మనం నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా మనం ఏం చేస్తున్నాము? టైం పాస్ చేస్తూ ఉన్నాం. వీ హ్యావ్ మచ్ టైం, 24 hours in a day. వీ హ్యావ్ మచ్ టైం. అన్నిటికీ టైం ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. సూర్యుని కింద జరిగే ప్రతి దానికి సమయం కలదని వాక్యం చెప్తుంది. ప్రసంగి రాసిన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ మొదటి 3 వచనాలు 4 వచనాలు చూస్తే ప్రతిదానికి సమయం ఉందని చెప్పి వాక్యం చెప్తుంది. లేదని చెప్పడానికి ఎవరికి కూడా అధికారము లేదు. హల్లెలూయా. మరి అలాంటి యాకోబును దేవుడు క్షమించి, దావీదును దేవుడు క్షమించినాడు. కానీ వాళ్ళ జీవితం యథార్థంగా ఉంది. ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి పాస్ట్ ని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. వాళ్ళ వేరుని ఏం చేశారు? వదిలేస్తారు. పాత వేరును వదిలేశారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మీరు వచ్చిన ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పాత వేరును నువ్వు ఏం చేయాలి? ఈ రోజున వదిలే. ఈ రాత్రి కాలశంలో వదిలేసి క్రొత్తగా నువ్వు ప్రవేశించు, నూతనమైన సృష్టిగా. ఆమేన్ హల్లెలూయా. ఆ కుష్ఠువాడు బాగైన తర్వాత నయమాను అనేటువంటి ఒక కుష్ఠరోగి ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు కదా, చిన్న బాలుని వలె అతని చర్మము అయిందని వాక్యం చెప్తుంది. చిన్న పిల్లవాని వలె ఆయన చర్మం మారిపోయిందని వాక్యం చెప్తుంది. నువ్వు అలా మారిపోవాలి, నువ్వు అలాగా మారాలి. దేవుడి వాక్యం ఆ రీతిగా సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. పాతదైన వేరును నువ్వు ఏం చేసేయాలి? తీసేయాలి. ఇంకోటి మత్తయి సువార్త చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట వాసము చేదురు. ఏమంటున్నాడు ఇక్కడ? పాత బట్టకు, చదువు. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు.
వేసినలా ఆ మాసిక బట్టను చదువు ఎత్తిపరచును, చినుగును మరి ఎక్కువగును, మరి ఎక్కువ అవుతుంది. మరియు చాలా చాలా ఇక్కడ చిరిగిపోతే, ఇంతకు ముందు చిరిగిపోతే కుట్టుకునే వాళ్ళం, రఫ్ కూడా చేయించుకునే వాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నారు? మంచిగా ఉన్న వాటిని చెప్పుకుంటున్నారు. ఎక్కడెక్కడ చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలో కూడా చాలా ప్లాన్గా చెప్తున్నారు. ఒకరిని అడిగిన ఇట్లనే గార్మెంట్స్ ఎవరిని అడిగితే, సార్ అవి చింపాలన్నా వాటిని చెయ్యాలన్నా మామూలు ప్యాంట్ని కుట్టడం చాలా ఈజీ, అలా చించి దారం 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 యాడాలు అంటే చాలా కష్టము, చాలా వర్క్ ఉంటుంది. చినిపోయిన ప్యాంట్ ఎందుకు రా ఆయన ₹1000 అంటే అది చెప్తున్న మాట, వాటినంటే చాలా జాగ్రత్తగా చింపాలంట, దారాలు దారాలు వేలాడేటట్టు, అవి వాళ్ళు ఊడిపోకుండా వాటిని బాగా చక్కగా ఇచ్చేసేటట్టు వాటిని కోసి రకరకాలుగా. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఒకప్పుడు చినిగిపోతే ఎంత ఏడ్చేటోళ్ళమో స్కూల్కి పోవాలంటే. హల్లెలూయా. అమ్మ కుట్టకపోతే నేను పోనంటే పోను ఏడ్చేటోళ్ళు పాపం. మేము అట్లనే ఏడ్చినాం. ఆమేన్, హల్లెలూయా. కుట్లు ఈ సైడ్ చినిగిపోయినా కూడా, పూడిపోయినా కూడా అది ఏపీయకపోతే అస్సలు పోకపోయేది. పిండి పెట్టి పంపిస్తాంటే అస్సలు పోకపోయేది. ఇప్పుడేమో మంచి ఉన్న ప్యాంట్లను, మంచి ఉన్న డ్రెస్లను చెప్పుకొని వేసుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. సరే ప్రేమైతే బిడ్డ, పాత బట్టను మాసిక వేస్తే ఏమవుతుందంట? కొత్తదానికి వేస్తే ఏమవుతుందంట? అది కూడా ఏమైపోతుంది? ఇంకా మరీ ఎక్కువగా చినిగిపోతుందంట. అందుకే పాత దాన్ని కొత్త దాంట్లో ముడి పెట్టకు. అంటే పాత జీవితంతో కొత్త దాంట్లోకి ప్రవేశించకు అని దాని అర్థం. పాత ఆలోచనతోనే కొత్త ఆలోచనలు పెట్టుకో. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ద్రాక్ష రసంలో కూడా సేమ్ అంతే, అందులో పోస్తే మిగతాదంతా కూడా పాడైపోతుంది. సో అలా పోయకూడదని వాక్యం చెబుతుంది. పాతది వదిలిపెట్టి, పాతది నువ్వు ఏం చేయాలి? వదిలేయాలి. వదలకపోతే పాడైపోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తుంది. నీ జీవితంలో నువ్వు కొత్తగా కనబడాలి. ఫుల్ మేకప్ వేసుకున్నంత మాత్రం కొత్తగా ఏం కనబడవు. అదిగా నువ్వు పాత డ్రెస్ వేసుకున్నా నీ మనసు క్రొత్తగా ఉండాలి, నీ హృదయం క్రొత్తగా ఉండాలి, నీ ఆలోచన క్రొత్తగా ఉండాలి, నీ జీవితం క్రొత్తగా కనబడాలి. ఎదుటి వ్యక్తి నిన్ను చూసినప్పుడు, నిన్ను చూస్తున్నటువంటి వ్యక్తి నిన్ను గుర్తించాలి. న్యూ క్రియేషన్ గుర్తించాలి. గుర్తించే విధంగా నువ్వు జీవితం ఉండాలి. ఎవరు గుర్తించాలి? ఎదుటి వ్యక్తి గుర్తించాలి, ఎదుటి వాళ్ళు నిన్ను గుర్తించాలి. గుర్తించే విధంగా నువ్వు నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఇంకో మాట చూద్దాం దయచేసి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 Corinthians chapter 5 verse 8. కనుక పాతదైన పులియ పిండితోనైనను దుర్మార్గతయును దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించు. ఇది విషయం. ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్ గా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు దేవుడు. ఏమనంటమ్మా? గనుక పాతదైన పులిసిన పులిపిండితో నైనను అంటే దాని అర్థం పులిపిండి ఎలా ఉంటుందంట? దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. చూసారా? దుర్మార్గతయు దుష్టత్వము అని పులిపిండితో ఆ దేవుడు పోల్స్తూ ఉన్నాడు. కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము. దేంతో నేను పులియని పిండి ఎలా ఉంటుందంట? కపటము లేకుండా, సత్యము, నిజము, యథార్థత, మంచితనము, నీతి అనేది పులియని పిండి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పులిసిన పిండి ఏమైతుంది, మనకి వాసన వస్తుంది, కంపు కొడుతుంది, ఇల్లంతా కంపు కొట్టేస్తుంది. అందుకే వాక్యం ఏం చెప్తుంది, పులిసిన పిండి కాదు మనకు కావాల్సింది, పులి అనే పిండి కావాలి మనకి. వాక్యం సరిపోయి దాన్ని ఎవరు కూడా తినరు, పుల్లో ఉంటే ఎవరు కూడా తినరు. పాడే వేరే దాంట్లో అదే పిండి పాడేది అని చెప్పేసి మీరు హోటల్స్లో తింటూ ఉంటారు, రెస్టారెంట్లో తింటూ ఉంటారు, అప్పుడప్పుడు పుల్ల పుల్లగా ఉంటుంది, అది పాత పిండి కలిపింది అనమాట. అప్పుడు తిన్నప్పుడు మనకి ఏమవుతుంది, యంగ్స్టర్స్కి ఏం కాదు, ఇప్పుడు బెల్లబెల్లంగా లోపల బెల్లంగా అది స్టార్ట్ అవుతుంది. ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు అది గ్యాస్ కిందకి కన్వర్ట్ అయ్యి ఇక అనుకుంటా నిలబడాల్సి వస్తుంది. మొన్న కొంత మాట్లాడుతూ ఉన్నాను, ఎంతసేపు శబ్దాలు చేస్తూనే ఉన్నాడు, చాలా కోపం వచ్చింది. మాట్లాడినంతసేపు తీస్తూనే ఉన్నాడు, అంటూనే ఉన్నాడు, వదులుతూనే ఉన్నాడు. నేను అన్నాను, నేను తర్వాత మాట్లాడతాను చెప్పాను. అదే అన్న అట్లా కాదన్నా, గ్యాస్ వచ్చిందన్నా, గ్యాస్ అయిపోయినాక నా దగ్గర రాజు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పిన, గ్యాస్ అయిపోయినాక రా అని చెప్పిన. వాడు వదులుతున్నది కూడా అంత కంపే, పుల్లటి దరిద్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి ఎందుకు నిలబడ్డాడు ఎదురుగా, చండాలా కాకపోతే ఏం చేస్తాం, బాగా తెలిసినోడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొన్నిసార్లు మాట్లాడాల్సిన తప్పదు, మాట్లాడకపోతే కూడా చూసినామా వెళ్ళిపోయినా అంటారు, వెళ్ళిపోయినామన్నమాట. అందుకే వాక్యం అని చెప్తే పులిసిన పిండి ఎలా ఉంటుంది, పులియని పిండి ఎలా ఉంటుంది, పులియని పిండి లాగా నువ్వు ఉండాలి, కానీ పులిసిన పిండి లాగా నువ్వు ఉండకూడదు. అది ఎవరికి ఇష్టం ఉండదు, నాకు అస్సలు ఇష్టం ఉండదు, నాకు అస్సలే ఇష్టం ఉండదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకో మాట లాస్ట్ ఫైనల్ వర్డ్, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3:14. మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పైన మనం ఇంకొక మాట కూడా మనం మర్చిపోయినాము. ఏంటంటే వాక్యం దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ పులిసిన పిండి దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే, ఈ పులిసిన పిండి ఏంటి, ఎలాంటిదనంటే బోధలు, వాక్యాన్ని బోధించేవారు బోధలు ఎలా బోధిస్తున్నారు అని అంటే దుర్బోధ బోధిస్తున్నారు. నిజమైన వాక్యాన్ని బోధించట్లేదు, వాక్యాన్ని వక్రీకరించి విడమర్చి మళ్ళీ దానికి పేరేంటిదంటే మర్మములు అని చెప్తూ ఉన్నారు. దుర్బోధ అని వాక్యం చెప్తుంది. పులిసిన పిండి దుర్బోధ, మనకిష్టమైనట్టు, మనకు అంగీకారమైనట్టు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట అంటే పులిసిన పిండి దుర్బోధకు సాదృశ్యం వాక్యం చెప్తుంది. రాంగ్ టీచింగ్, రాంగ్ ప్రీచింగ్. ఆమేన్. హల్లెలూయా. తప్పుడు బోధ, తప్పుడు బోధ. ఈ తప్పుడు బోధ వల్ల విశ్వాసం ఏమైతుంది, పాడైపోతుంది. దానికి కారణం ఎవరంటే నువ్వే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే విషయం చెప్తాం. పాత నిబంధన ఏదైతే ఉందో ధర్మశాస్త్రమును, పాత నిబంధన ఇంకా ఏమైతుందంటే ధర్మశాస్త్రము అనగా ప్రేమ దేవుని బిడ్డలారా, పాపమును తీసివేయడానికి వచ్చినటువంటి, అందులో పాపం ఉందా అంటే ఎలా ఉంది పాపము అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైనా ఒకరికి డబ్బు ఇచ్చేది ఉంది, లేకపోతే ఏదో తప్పు చేశాడు, సంథింగ్ ఏదో చిన్న దొంగతనం చేశాడు అనుకుందాం కాదు. ఇప్పుడు ఈ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే తీసుకున్న డబ్బు ఇవ్వద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను, ఒక కోడినో, ఒక గువ్వనో అట్లా తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్లో వచ్చేసేసి యాజకుడి దగ్గరికి వచ్చి నేను తప్పు చేసిన కాబట్టి తప్పు నుంచి నాకు క్షమాపణ కావాలా, విడుదల కావాలా, కాబట్టి ఇది బలి అర్పించమని యాజకుడికి ఇస్తూ ఉన్నాడు.
ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఆయన మోసం చేశాడు, అబద్ధం చెప్పేశాడు, ఆయన దొంగతనం చేసేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాన్ని విరుగుడికి ఏం చేస్తున్నాడు? ఒక బలి అర్పిస్తూ ఉన్నాడు. ఆయన మోసపోయాడు, బాగానే ఉంది. ఈయన ఏం చేశాడు? బలి అర్పించేసి ఆ పాపమును కడిగేసుకున్నాడు. ఇది కరెక్టా? దానిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారు. ఒకేసారి ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇక ప్రతిసారి నువ్వు చేసిన దానిలో తీసుకొచ్చి బలి అర్పించుకుంటూ పోతూ ఉంటే అది ధర్మశాస్త్రము. ఆయన నెరవేర్చడానికి వచ్చాడు, తీసేయడానికి రాలేదు. ఎలా నెరవేర్చాడు అని అంటే ఇలా నెరవేర్చాడు. ఆయనే బలి అర్పణగా అర్పింపబడి ఆ బలి నుంచి ఆ వికృత చేష్టల నుంచి మనకు విడుదల కలిగజేసి, అంటే ప్రతిసారి తప్పు చేస్తున్నావు, వచ్చి మళ్ళా బలి అర్పిస్తున్నావు కూర్చుతాయి. సో అలాంటి దాంట్లోంచి దేవుడు మనకి ఏం చేశాడు? ఈ రోజున విడుదలను కలగజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ పాప నియమముల నుండి దేవుడు మనకు విడుదలను కలగజేస్తాడు. ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఇంకను ప్రేమ దేవుని బిడ్డల బలులతో కూడా మనము చేయొచ్చని ఇంకా అదే దాంట్లో ఉన్నారు. యథార్థమైన దాంట్లోకి అనగా క్రీస్తు బలి అర్పణగా అర్పించబడ్డాడు అన్న సంగతిని దాంట్లో నుంచి బయటికి ఆయన మనం బయట పడిపోయామన్న సంగతిని వాళ్ళు గ్రహించట్లేదు. ఇంకా అదే భ్రమలో వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు బలి అర్పణగా మన కొరకు అర్పింపబడిన సంగతిని మర్చిపోయి మనం విమోచింపబడ్డాము, మనము విడుదల పొందినాము, మనము అందులో నుంచి బయటపడ్డాము అన్న సంగతిని దేవుడు మనకు అట్టి విమోచన కలగజేస్తున్నాడు అన్న సంగతిని మనలో చాలా మంది మర్చిపోతూ పాత నిబంధన దాంట్లోనే ఇంకా జీవిస్తూ ఉన్నారు. దాంట్లో నుంచి బయటికి రావాలి. అందుకే పాత నిబంధన చదువు మాట, పాత నిబంధన చదవబడినప్పుడు కొట్టివేయబడక ఇంకా దాంట్లోనే ఉన్నారు ముసుగులో. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం మనం చూస్తున్నాం కనుక దాంట్లో నుంచి నువ్వు బయటికి రావాలి. పాత మొదటి ఏంటంటే వాక్యం చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. పాతవి గతించారు కదా. లేవియా గ్రంథంలో మనం చూసినప్పుడు విస్తరించినటువంటి కుష్టు నుంచి విడుదల పొందాలి, పాపంలో విస్తరించకుండా చూసుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో మనం చూసినాం పాత గుమ్మం అనగా పాత మార్గములు, పాత నడకలు, పాత జీవితాలు మారుకోవాలి. యోబు రాసిన గ్రంథంలో మనం వెళ్ళినాం పాతదైన వేరు అనగా రహస్యమైనటువంటి నీ జీవితం. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఇక్కడ యాకోబును కానీ దావీదుని కానీ దేవుడు ఏమీ క్షమించలేదు కనుక నిన్ను కూడా ఆయన క్షమించడు. మరి ఎలాగ వాళ్ళు దేవుడికి ఆమోదయోగ్యంగా ఉన్నారు అంటే ఆ తర్వాత వాళ్ళ జీవితం మార్చుకున్నారు, టోటల్గా మార్చుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏమి లేని వారిగా మారిపోయి సమస్తము నీవే అన్నదానికి దాకా వచ్చి అప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవగలిగినారన్న సంగతిని నీవు గ్రహించాలి. తర్వాత మత్తయి సువార్తలోకి వచ్చిన పాత బట్ట, పాత గుడ్డ, పాత జీవితం, రోత జీవితం, దానికి నువ్వు అడుగులు మడుగులు వస్తా అంటే కుదరదు. ఉన్నది కూడా పోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. మొదటి కొరింథీ రాసిన పత్రికలకు వచ్చినప్పుడు పాత పులిసిన పిండి, ఆ పులిసిన పిండిని తీసుకొచ్చి దుర్బోధలతోను తర్వాత రాంగ్ టీచింగ్స్ అండ్ రాంగ్ ప్రీచింగ్స్ తోని మనం ఏమైపోతున్నాం ఈ రోజున యూట్యూబ్లలో షార్ట్స్లో వాళ్ళు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అన్నీ దుర్బోధలే. కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ కొరింథీయులకు మనం వచ్చినప్పుడు పాత నిబంధన అది ఇంకా నెరవేర్చబడలేదు అన్నట్టుగా మనం ఉంటున్నాం. నెరవేర్చబడింది, అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని దాంట్లో నుంచి విడుదల మనకు కలుగజేస్తున్నారు కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడ్డ మనము హెచ్చరికకు లోబడి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగదామని రీతిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.